హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ముప్పారం గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో 25 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు 3,50,000 ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను అలాగే ముప్పారం గ్రామంలో 27 లక్షల నిధులతో నిర్మించిన మరియు 25 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అలాగే ముప్పారం గ్రామానికి 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని త్వరలోనే మరో 35 ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇంటిలో మంజూరైన లబ్ధిదారులు వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుని బిల్లులు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిజాయితీగా కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకు వెళ్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఓ వాసంతి, డిఎంహెచ్ఓ అప్పయ్య, డి శ్రీనివాస్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, కోలాట కళా బృందం నాయకులు పాల్గొన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ పెడుతున్నారా? మార్నింగ్ రాగి జావ ఇస్తున్నారా, పాలు ఇస్తున్నారా? ఈవినింగ్ 5 o'clock ఏమైనా స్నాక్స్ ఇస్తున్నారా? అంటే తిండికి ఎక్కడ డోకా లేదు, కాకపోతే చదువు మీరు బాగా చదువుతున్నారా? ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారో చెప్పండి. ఏ లేదు పాట పేరు పేరు మంచి మనసుతో ఇవ్వాలి, దృష్టితో మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనకు తెలిసిన ఒక దానశీలుడు పేరు చెప్పండి. రాత్రిపూట ఎక్కడ లైట్లు ఉంటాయి, ఎక్కడ చెట్లు ఉంటాయి, ఆ షాడోలలో కూర్చొని తాగడము, డిస్టర్బెన్స్ చేయడం చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు ఈ ఎక్సెల్ ఇస్తున్నారు, సైజ్ తీసుకోండి. అది ఓకే, ఇది యావరేజ్ ఉంది. వాళ్ళ గతంలో చికెన్ ఉంటున్నావా? ఎందుకు ఇవాళ ఎవరు బుధవారం చికెనా, ఆదివారం కూడా చికెన్, అంటే వారానికి ఒకసారి. ప్రతిరోజు కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకమైన పనులు చేయాలి, ఏ రకంగా నిధులు తీసుకురావాలి, ఎవరెవరికి విజ్ఞప్తులు చేయాలనే ఆలోచన చేస్తూ ప్రతినిత్యం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రేమతో, నా పట్ల వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దాదాపుగా 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ 9 కోట్లు ఉన్నాయి. అవి డబుల్ అయ్యే విధంగా మనము మహిళల్ని ప్రోత్సహించాలి అని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా విద్యారంగానికి కూడా మన ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో అదే విధంగా మీరు కూడా సహకార సంఘంగా విద్యా రుణాలు కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, పిల్లల్ని ఎక్కువ ప్రోత్సహించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు. పేద కుటుంబాలు, పేద తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు చాలా ఎంతో ఉన్నతంగా బతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కష్టమైనా కూడా వేరే దేశాలకు కూడా పంపించుకుంటున్నారు.